ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల భాగము 142వ సంకీర్తన 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఇశ్రాయేలీయులకు రాజు అయినటువంటి దావీదు తాను సౌలు చేతులలో తరంబడుచున్నప్పుడు, ఆయన గుహలో ఉన్నప్పుడు లేదా సౌలు గారి చేతుల్లో నుండి తరంబడుచున్నప్పుడు ఆయన దేవునికి తన యొక్క మొరను తెలియజేసుకుంటున్నటువంటి సందర్భం అండి ఇది. ఈ వచనం లేదా ఈ వాక్య భాగం ఐ పౌర్డ్ అవుట్ మై కంప్లైంట్స్ బిఫోర్ హిమ్ అని అన్నప్పుడు నా విన్నపాలన్నీ నీ ఎదుట కుమ్మరించుకొనుచున్నా అనే అర్థం వస్తుందండి. దేవుని సన్నిధిలో వెలుగెత్తి మొర పెట్టడానికి ఇది సాదృశ్యముగా ఉన్నది. సరే, దావీదు దేవుని చేతిలో అభిషేకించబడిన వాడిగా ఉన్నప్పటికీ రాజకీయ పరిపాలనా విధానంలో సౌలు చేతులలో తరమబడుచున్నాడు. అతను ఎప్పుడు దొరికితే అప్పుడు సౌలు చేతిలో చంపబడతాడని తెలిసినప్పటికీ కూడా ఆయనకి తిరిగి దాడి చేయకోకుండా నా పక్షాన ఉన్నాడు, లేదా దేవుని కాపుదలలో నేను ఉన్నాను, నేను ఒకవేళ రాజ్యంలో లేకపోవచ్చు, అడవుల్లో ఉండొచ్చు, కొండల్లో ఉండొచ్చు, నదుల వెంబడి నేను నడుచుకోవచ్చు, కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి కాన్షియస్ దావీదు గారిలో ఉందండి. సరే, మనము కూడా ఇది ఒక ప్రేయర్, హార్ట్ఫుల్ ప్రేయర్ గా మనం భావించాలి, హృదయపూర్వక ప్రార్థనగా భావించాలి. ఇలాంటి ప్రార్థన చేసిన వారిని ఇద్దరిని జ్ఞాపకం చేస్తానండి. ఆ పౌర్డ్ మై సెల్ఫ్ అంటే కుమ్మరించుకోవడం, హృదయాన్ని కుమ్మరించుకునేటువంటి విధానంలో ఉన్నవారు. ఒకటి హన్నాని జ్ఞాపకం చేసుకోవచ్చండి. తనకి గర్భఫలం లేనప్పుడు తన భర్త తనని ఎంత ఓదార్చినా కూడా ఆమెకు గర్భఫలం లేని పరిస్థితిని బట్టి ఆమె ఎంతో దుఃఖక్రాంతురాలై శిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆమె తల వంచుకుని దేవుని సన్నిధిలో ఒక రకమైన కృంగుదలతో ప్రార్థన చేసిందండి. ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి సేవకుడిగా ఉన్న ఏలీ కూడా ఆమెను చూసి ఏమనుకుంటాడంటే ఈమె బహుశా మందు తాగుంటది, అందుకే పైకి కూడా లేవలేని స్థితిలో ఉండి మూలుగుతూ ఉంది అని అనుకుంటాడు. అయితే ఆమెని నువ్వు ఎంతవరకు మత్తురాలైందు, లేచి వెళ్ళు అని అన్నప్పుడు, నా ఏలినవాడా, నేను మత్తురాలను కాదు, కానీ నాకున్న బాధను బట్టి, నాకున్న సమస్యను బట్టి, నాకున్న మనోవేదనను బట్టి నా హృదయాన్ని నేను కుమ్మరించుకుంటున్నాను అన్నది. ఎంత చక్కని సమాధానం అండి. ఈ రోజున ప్రార్థనలు అంటే, లేదనుకుంటే సమస్య ఉంది అంటే జనాలు తనతో ఉన్న వాళ్ళతో, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, తనతో ఉద్యోగం చేస్తున్న కొలిక్కులతో ఈ మాటలు చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉందని. కానీ దేవుని సన్నిధిలో కొంత సమయం కేటాయించి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఏమంటాడంటే, నీ రహస్యముందున్న తండ్రికి నీవు రహస్యముగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మొర వింటాడు అని అన్నాడు. కానీ మనం మన ఇతరులతో చెప్పుకున్నంత ఆసక్తిగా దేవునితో చెప్పుకోవడానికి ఇష్టపడమండి. సరే, మరి ఒక వ్యక్తిని చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘాన్ని గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మీ విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడుచున్నాను. అక్కడ కూడా ఐ పోర్డ్ మై సెల్ఫ్ అంటే నేను కుమ్మరించబడుచున్నాను, నేను పానార్పణముగా, శాంతం నా హృదయము మీ ఎదుట లేదా దేవుని ఎదుట కుమ్మరించబడుచున్నది అని మాట్లాడతాడు. ఇది విశ్వాసం గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడతాడు. సంఘం మీద ఉన్నటువంటి భారము, ఆయన హృదయంలో ఉన్న హృదయాభిలాష అంతా దేవుని ఎదుట పెట్టుకునే విధానంలో ఆయన ఫిలిప్పీ సంఘంతో ఈ మాటలు మాట్లాడతాడండి. మన హృదయాన్ని కుమ్మరించుకోవడం అనేది ఇది ఒక దైవికమైన చర్య. మనం దాన్ని అలా భావించినప్పుడు మన విశ్వాసంలో మరింత ఎదగగలిగినటువంటి ప్రార్థన మనం చేయగలం. హృదయాన్ని కుమ్మరించుకునేటువంటి ప్రార్థన, విజ్ఞాపనలను దేవుని ఎదుట కుమ్మరించుకునేటువంటి ప్రార్థన, విశ్వాస యాగంలో విశ్వాసుల యొక్క పరిపూర్ణత కొరకు తన హృదయాన్ని కుమ్మరించుకునేటువంటి ప్రార్థన. ఎంత గొప్ప సందర్భం అండి, ఎంత గొప్ప మాటలో దావీదు గారు మాట్లాడుతున్నాడండి. ఆయన అంటున్నాడు బహు వినయముగా అని అంటున్నాడు. ఐ ప్లీడ్ ఫర్ మెర్సీ ఫర్ ద లార్డ్, దేవుని యొక్క దయ కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. అయితే ఏ భక్తుడైనా కూడా దేవుని మీద ఆధారపడిన భక్తుని యొక్క హృదయ శైలి, ప్రవర్తన దేవుని దృష్టికి లోకము నుండి వేరవుతారు, దేవునికి దగ్గరవుతారు, దేవుని మనస్సుతో అంటకట్టబడతారు. అందుకే
సౌలు అంత తరుముకొచ్చినా కూడా దావీదు తననేమి చేయలేదు, కానీ తన దగ్గరున్న వస్తువులను తీసుకొచ్చి, ఇదిగో రాజా, నువ్వెవరిని తరుముతున్నావు, చచ్చిన కుక్కలాంటి వాడిని తరుముతున్నది, నేను నీ ముందు ఏ పాటి వాడిని, నన్ను తరుముతున్నావు నువ్వు అని అన్నప్పుడు సౌలు గారు ఒక చక్కని మాట అంటాడు, నాయనా కుమారుడా, నీవు నాకన్నా దేవుని ఎదుట యోగ్యుడిగా ఉంచబడ్డావు నాయనా, నీవు ఉపకార బుద్ధి కలిగిన వాడుగా ఉన్నావు నాయనా అని తనని దీవించే విధానంలో దావీదు ఉంచబడతాడండి. దేవునిని అనుసరించేవాళ్ళు, దేవునిని విశ్వసించేవాళ్ళు ఎలాంటి వైఖరి కలిగి ఉంటారు? ఇదే మాట దేవుని గురించి కూడా, యెహోవా అందరికీ ఉపకారి అని తెలియజేయబడుతుంది. ఆలోచన చేయండి, ఈ రోజు మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? దేవుని పాదాల ఎదుట మన విన్నపాలను కుమ్మరించబడే ప్రార్థన చేస్తున్నామా? దేవునికి యోగ్యకరమైనటువంటి జీవితము మనం జీవిస్తున్నామా? మన కుటుంబం అంతా కూడా క్రైస్తవంలో గాని, దేవుని విశ్వాసంలో గాని, ఆయనని ఆజ్ఞల్ని అనుసరించి విధానంలో మన భక్తి ఉంటుందా? ఆలోచన చేసుకోవాలి.